రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మోండలి సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేసే కోకో వల్ల రైతుకు ఆర్థిక ప్రయోజనాలే కాదు మరెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. అందులో ముఖ్యమైనది నేలల్లో సేంద్రియ పదార్థం పెంపు. సహజ సిద్ధంగానే కోకో చెట్లు ఆకును రాలుస్తాయి. ఇది నేలల్లో సేంద్రియ పదార్థంగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు మనం అదనంగా అందించే సేంద్రియ ఎరువులు, సహజ సిద్ధ ఎరువుల వల్ల రసాయన ఎరువుల్లోని పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. కోకోలో సేంద్రియ పదార్థం పెంచే మార్గాలు, ప్రయోజనాల గురించి ఏలూరులోని మోండలి సంస్థ సీనియర్ సాంకేతిక అధికారి ఉదయగిరి అయ్యన్న బాబు నుంచి తెలుసుకుందాం. రైతులు సహజంగా చెట్టు ఆరోగ్యవంతంగా పెరగడానికి, అధిక దిగుబడులు ఇవ్వడానికి నత్రజని, భాస్వరం, పొటాషిని రసాయనిక ఎరువుల రూపంలో చెట్టుకు అందజేయడం జరుగుతుంది. అయితే రసాయనిక ఎరువులు పూర్తి స్థాయిలో చెట్టుకు అందుబాటులోకి రావాలంటే కనుక మట్టిలో సేంద్రియ కర్బనం, నత్రజని చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు చూసుకుంటే మనం వేసే యూరియా అనేది డైరెక్ట్గా చెట్టు తీసుకోలేదు. అవి సేంద్రియ ఎరువుల్లో ఉన్న సూక్ష్మజీవాలు అనేవి యూరియాని రూపాంతరం చెందించి అమోనియాగా మార్చి చెట్టుకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మిగతా పోషకాలను కూడా కరిగించి చెట్టుకి ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం ప్రతి సంవత్సరం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా మనం చెట్టుకు అందించుకున్నట్లయితే కనుక అధిక దిగుబడులు పొందవచ్చు. తర్వాత కోకో చెట్టు అనేది సహజంగానే ఆకురాల్చే గుణం మరియు కొమ్మ కత్తిరింపు ద్వారా ఒక హెక్టార్కి 2 మెట్రిక్ టన్నుల వరకు ఆకు రావడం జరుగుతుంది. దాన్ని మనం పోగు చేసుకుని దాని మీద మట్టి జిమ్మినట్లయితే కనుక, లేదా రైతువారీగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని సిఫార్సు చేసిన మేరకు ఆకుల మీద జిమ్మినట్లయితే కనుక ఈ ఆకు త్వరగా కుళ్ళి చెట్టుకు అందుబాటులో రావడం జరుగుతుంది. దాంతోపాటు మనం అధిక దిగుబడుల కోసం ప్రతి సంవత్సరం సేంద్రియ ఎరువులు అనేది మనం తెచ్చి వేసుకోవాలి. ఈ సేంద్రియ ఎరువులు చూసుకుంటే కనుక పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, మేకల ఎరువు, ఇతర ఎరువులు అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. మనం దాంట్లో పోషకాలు చూసుకుంటే కనుక సేంద్రియ ఎరువుల్లో మొదటిగా పశువుల ఎరువులో చూసుకుంటే కనుక నత్రజని 1.5% వరకు, భాస్వరం 0.5 నుంచి 1% వరకు, పొటాష్ 1.5% వరకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. దాంట్లో కర్బనం, నత్రజని శాతం చూసుకుంటే 20:30% వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పశువుల ఎరువు 10 కేజీల వరకు జూన్, జూలై మాసాల్లో కొమ్మ కత్తిరింపు అయిన తర్వాత చెట్టు చుట్టూ సన్నటి పాత తీసుకుని వేసుకోవచ్చు. తర్వాత రెండవది మనకి వర్మీ కంపోస్ట్ అనేది కూడా అందుబాటులో ఉండడం జరిగింది. వర్మీ కంపోస్ట్లో చూసుకుంటే కనుక నత్రజని అనేది 2 నుంచి 2.5% వరకు, భాస్వరం 1% వరకు, పొటాష్ 2% వరకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అయితే ఈ వర్మీ కంపోస్ట్లో ఈ న్యూట్రియంట్స్తో కాకుండా గ్రోత్ ప్రమోటర్స్ అనేవి కూడా అందుబాటులో జరుగుతుంది. ఈ ఎరువుల్లో, సేంద్రియ ఎరువుల్లో చూసుకున్నట్లయితే అత్యధిక సూక్ష్మజీవాలు, చెట్టుకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి వర్మీ కంపోస్ట్లో ఉండడం జరిగింది. ఈ వేసుకున్నట్లయితే కనుక మన భూమిలో సూక్ష్మజీవాలు అనేవి అభివృద్ధి చెంది ఈ నత్రజని, భాస్వరం, పొటాషిని మట్టిలో ఉన్న వాటిని కరిగించి చెట్టుకి అందజేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ని చూసుకున్నట్లయితే కనుక ప్రతి సంవత్సరం ఒక 10 కేజీల వరకు చెట్టుకు వేసుకున్నట్లయితే కనుక చెట్టు ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. అయితే ఈ సేంద్రియ ఎరువులు మనం కొమ్మ కత్తిరింపయ్యాక జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వేసుకోవచ్చు. చెట్టు చుట్టూ పాదు తీసి దాంట్లో ఈ ఎరువులు వేసి మట్టితో కప్పెట్టుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో మొక్కకి అందుబాటులో ఉండడంతో చెట్టు పూర్తి స్థాయిలో తీసుకుని మనం అనుకున్న ఫలితాలు అనేవి పొందవచ్చు. అయితే ఈ సేంద్రియ ఎరువులు ఇచ్చుకునేటప్పుడే చెట్టుకి ఉపయోగపడి తెగులు రానివ్వకుండా కొన్ని సూక్ష్మజీవాలు ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే కనుక సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ట్రైకోడర్మా విరిడి ఈ సేంద్రియ ఎరువులతో కలిపించుకున్నట్లయితే కనుక చెట్టుకి హాని చేసే సూక్ష్మజీవాలను పెరగనివ్వకుండా ఈ సూడోమోనాస్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులో కూడా ఉంచడంతో జరుగుతుంది. చెట్టు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. దీంతో పాటే మనకి నత్రజని, భాస్వరం, పొటాష్ కరిగించే బ్యాక్టీరియాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అజోస్పైరిల్లమ్, పాస్పోబ్యాక్టీరియా, పొటాష్ బ్యాక్టీరియాలు కూడా ఈ సేంద్రియ ఎరువుల్లో కలిపించుకున్నట్లయితే కనుక భూమిలో ఉన్న పోషకాలని అన్నీ చెట్టుకు అందుబాటులో ఉండడంతో చెట్టు ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే కాండంగజ్జి తెగులు అనేది కోకో తోటల్లో రావడం జరుగుతుంది. దానికి కాను ట్రైకోడర్మా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ట్రైకోడర్మాని పశువుల ఎరువులు ముందుగానే కలయగలిపి ఒక అడుగు ఎత్తులో కుప్పలా వేసుకుని దానిపైన ఎండపడకుండా చూసుకుని రోజు నీళ్లు జిమ్ముకున్నట్లయితే కనుక
ఓ 15 రోజుల తర్వాత పైన తెల్లటి పొరల ఏర్పడడం జరుగుతుంది. దాంతో ట్రైకోడర్మా వృద్ధి చెందిందని మనం గమనించుకుని వేసుకున్నట్లయితే కనుక ఇది బాగా వృద్ధి చెందిన ట్రైకోడర్మా ఎరువు కాబట్టి చెట్టుకు రోగాలు కూడా రాకుండా ఉపయోగపడుతుంది. కోకో తోటల్లో చూసుకుంటే కనుక ఈ కోకో అనేది క్రాస్ పాలినేషన్ అనేది అత్యధికంగా జరుగుతుంది. ఈ క్రాస్ పాలినేషన్కి గాను మిడ్జెస్ అనే పురుగులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎక్కువ శాతం ఈ మిడ్జెస్ ద్వారా పాలినేషన్ జరగడం జరుగుతుంది. అయితే ఈ మిడ్జెస్ అనేది వృద్ధి చెందేది ఈ సేంద్రియ ఎరువులు కుళ్ళే ప్రదేశంలో గుడ్లు పెట్టడం ద్వారా వృద్ధి చెందుతాయి. మనకు పోషకాలతో పాటు మనకు ఉపయోగపడే మిత్ర పురుగులు కూడా వృద్ధి చెందడం వల్ల పాలినేషన్ అధికంగా జరిగి మనకి పింద కట్టడం కూడా ఎక్కువ శాతం గమనించుకోవచ్చు. అయితే కోకో చెట్టు అనేది కోకో ఆకులతో పాటు మనకి కోకో కాయలు కూడా వస్తాయి. కోకో కాయల నుంచి గింజ వేరు చేసిన తర్వాత ఈ కోకో డొక్కలను కూడా వృధాగా చల్లాచెరువుగా తోటలో పడేయకుండా అక్కడక్కడ చిన్నపాటి గుంటలు తీసి ఈ కోకో డొక్కల్ని కప్పెట్టుకున్నట్లయితే కనుక కుళ్ళి మనకి ప్రధాన పంట కొబ్బరి ఆయిల్ పంప్తో పాటు మన కోకో పంటకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. కోకో డొక్కల్లో చూసుకుంటే కనుక అత్యధిక పొటాష్ శాతం ఉండడం, దాంతోపాటు మెగ్నీషియం కూడా ఉండడం జరుగుతుంది. మనకి కుళ్ళి ఎక్కువ శాతం పొటాష్ చెట్టుకి అందడం ద్వారా ఈ కోకో చెట్లు కూడా మనకి పిందగట్టడం అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. తర్వాత గింజ పరిమాణం కూడా రావడం జరుగుతుంది. ఈ వృధా చేయకుండా ఈ కోకో డొక్కలను కూడా మనం గొయ్యి తీసి కప్పెట్టుకున్నట్లయితే కనుక దాని నుంచి కూడా పోషకాల చెట్లకు అంది అధిక దిగుబడులు పొందవచ్చు. కోకోను 8 ఏళ్లుగా సాగు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన రైతు కాజా గంగరాజు. కోకో చెట్ల నుంచి రాలిన ఆకు అలానే ప్రూనింగ్ చేసిన ఆకును తోటల్లోనే కుళ్ళిపోయేలా చేయడం వల్ల సేంద్రియ పదార్థం పెరిగి దిగుబడి పెరుగుతుందంటూ తన అనుభవాలు తెలియజేస్తున్నారు. మేము ఈ కొబ్బరిలో అంతర పంటగా 8 సంవత్సరాలు సుమారు 8 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేస్తున్నాం. 3వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. తర్వాత పెరుగుకుంటా ఇప్పుడు 4 క్వింటాల వరకు మేము దీని మీద దిగుబడి వస్తుంది. మాకు మ్యాండలింగ్ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తూ మాకు వచ్చి మేము ఏం చేయాలో ఏంటో కొంచెం మాకు సూచనలు అయ్యేస్తున్నారు. రాలిపోయిన ఆకు కానీ చెట్లు మేము క్రూనింగ్ చేసినప్పుడు ఉన్నాయి కదా, మొత్తం చేలోనే ఉంచి వాటిని పోగొట్టి వాటి మీద సూపర్ జల్లి మేము ఇది చేసేది కుళ్ళిపోయేలాగే చేస్తాం. సూపర్ దాని మీద ఎప్పుడైతే మనం చల్లామో అది కుళ్ళిపోయి మంచి ఆర్గానిక్ ఎరువు తయారవుతుంది మనకి. రెండోది ఈ తుక్కు ఉండటంతో ఆటోమేటిక్గా కలుపు చచ్చిపోద్ది. కలుపు చచ్చిపోవటం కూడా చేనికి మనం వేసిన ఎరువు కానీ ఇంకోటి కానీ బాగా ఇదవుద్ది. ఈ డెప్పలు కూడా పోగొట్టి అవతల పాడేయం. అవి మనం పాడేయకుండా వాటిని మన గాడిలో మధ్యన ఖాళీల్లో కొంచెం గాడి కింద తీసి అందులో వేసేస్తే అదే సంవత్సరం బ్రహ్మాండమైన ఎరువు అవుద్ది. దాంట్లో కావాల్సినంత పొటాష్ ఉంటుంది, ఇంకా ఇతరత్రాయి కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనకెంతో లాభం. అందులో మళ్ళీ మనం తీసి వేయకపోయినా పర్వాలేదు, మన భూమిలో మనకే ఉంటుంది. వాటిని కొంచెం గొయ్యి తీసి కప్పెట్టేత్తమే మనం చేయవలసింది. అలా చేస్తే మంచి ఉపయోగంగా ఉంటుంది. ఈ తోటి కొబ్బరి బాగుంది, దీంతోపాటు కోకో కూడా మంచిది వస్తుంది. ఈ తుక్కు కుళ్ళిపోతే ఫ్లవరింగ్కి బాగా అది కాయ అవ్వటానికి అయ్యే సూక్ష్మజీవులు అందులోనే మనకు బాగా పెరుగుతాయి. యాక్చువల్గా ఎక్కడ కుళ్ళు ఉంటే అక్కడే పెరుగుతాయి ఏ సూక్ష్మజీవి అయినా. అవి ఉపయోగపడే మిత్ర పురుగులు కదండి, అవి ఉపయోగపడతాయి. ఇది 1 సంవత్సరంతో అయిపోయే పంట కాదండి. కనీసం 25-30 సంవత్సరాల దాకా మనకి ఈల్డ్ వస్తూనే ఉంటుంది. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో మోండలి సంస్థ చేపడుతున్న సామాజిక విస్తరణ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.